ఫీజు రీయింబర్స్మెంట్ లేదా? ఎవరు తెచ్చినారు? అన్ని మేము తెచ్చినటువంటి పథకాలే చేస్తారు. కానీ సార్ వెంకటస్వామి గారు, మీ ఫోన్ సిగ్నల్ ప్రాబ్లం ఉన్నట్టుంది సార్, ఒకసారి చెక్ చేసుకోండి. రైట్ సార్, పాపిరెడ్డి గారు మీరు చెప్పండి. ఒక నాయకుడు పార్టీ మారుతున్న టైంలోనే రేవంత్ రెడ్డి ప్రజాసభ పెట్టడం ఎట్లా చూస్తారు సార్? ఇప్పుడు ఒకటి సార్, ఇప్పుడు జీవన్ రెడ్డి కాంగ్రెస్ నుంచి వెళ్ళి టీఆర్ఎస్ పోవడంతో కాంగ్రెస్ ఒక్కసారే బలహీన పడుతుంది, లేకపోతే కాంగ్రెస్ పార్టీకి లేకపోతే ఇప్పుడున్న ప్రభుత్వానికి ఏదో పెద్దగా నష్టం జరుగుతుంది అనే అవకాశాలు తక్కువ. కానీ రెండో వైపు జరిగేది ఏంటంటే, ఇప్పుడు టీఆర్ఎస్ 2023లో ఓడిపోయిన తర్వాత చాలా కాలం ఆత్మరక్షణ పరిస్థితులు, ఎందుకంటే 10 ఏళ్ళు నిరాటకంగా ప్రభుత్వం చేసి మూడోసారి గెలుస్తామని కూడా పూర్తి నమ్మకంతో ఉన్న పార్టీ ఓడిపోవడంతో వాళ్ళు పూర్తిగా నిరాశ నిస్పృహలకు పోవడం, కొంత గందరగోళమైన పరిస్థితులు ఏర్పడడం. రెండో వైపు కాంగ్రెస్ కూడా, అంటే అంతకుముందు కేసీఆర్ అదే పనిచేశాడు, కాంగ్రెస్ పార్టీని బలీనపరచడం కోసం పెద్ద ఎత్తున వాళ్ళ ఎమ్మెల్యేలను పార్టీ నాయకులు కూడా తీసుకున్న దాఖలాలు ఉన్నాయి. అందులో కేశవరావు గారు కూడా బెస్ట్ ఎగ్జాంపుల్. ఇటు వచ్చిండు, ఇటు ఎంపీ అయిండు, అటు పోయిండు, మళ్ళీ కాంగ్రెస్ ఉంటుంది. అయితే ఒకటేంటంటే, ఇటువంటి ఆత్మరక్షణ పరిస్థితి నుంచి వెళ్ళి మెల్లంగా కోలుకొని కాంగ్రెస్ పరిపాలన 2.5 సంవత్సరాలు అవుతుంది. ప్రజలలో కూడా కొంత ఒక విధమైన ఎప్పుడైనా ప్రభుత్వం మీద కొంత అసంతృప్తి అనేది మొదలవుతుంది. కాబట్టి అసంతృప్తి మొదలైన సందర్భంగా ఈ జీవన్ రెడ్డి గారి కలయిక అనేది ఒక బీఆర్ఎస్కు లేదా కేసీఆర్కు ఒక అవకాశంగా వచ్చింది. అంటే రాజకీయంగా నేను అర్థం చేసుకున్నది ఏంటంటే, ఇది జీవన్ రెడ్డి గారు రావడంతో బీఆర్ఎస్ ఏదో బలోపేతం అవుతుంది, మొత్తం వాళ్ళకి అధికారం అయితేనే వస్తుంది. కానీ ఇది రాజకీయ అవకాశంగా వాడుకోవడానికి, జనాలకు చెప్పడానికి, ఎక్కువ జనాలకు చెప్పడానికి అవకాశం ఏంటంటే, మేము కూడా కాంగ్రెస్ నాయకులను మేము మా పార్టీలకు చేర్చుకోగలము, పరిస్థితులు కాంగ్రెస్లో అంత సవ్యంగా ఏమీ లేవు, వాళ్ళు మా మీద చెప్తున్న పరిస్థితుల కన్నా అంతర్గతంగా చాలా లుకలకులు ఉన్నాయి, చాలా సమస్యలు ఉన్నాయి. ఇంకా చాలా మంది ఇప్పుడు ఒకరు వచ్చేది చాలా మంది కలుస్తారు, వస్తారో రావడం, కానీ వీళ్ళు చెప్పుకోవడానికి ఒక అవకాశం ఉంది. కాబట్టి ఇది ఒక రాజకీయంగా నేను అర్థం చేసుకునేది ఏంటంటే, కాంగ్రెస్ మీద ఎదురు దాడి చేయడానికి ఈ జీవన్ రెడ్డి బీఆర్ఎస్లో కలవడం అనేది ఒక ఆయుధంగా కేసీఆర్ కానీ బీఆర్ఎస్ కానీ వాడుకునే అవకాశం ఉంది. వాడుకున్నారు. అందుకోసం ఇవాళ జగిత్యాల పెద్ద ఎత్తున మీటింగ్ పెట్టి దానిలో కొంత ఇప్పుడున్న ప్రభుత్వం మీద పెద్ద ఎత్తున విమర్శలు చేయడం కానీ దాడి చేయడం కానీ కేసీఆర్ చేస్తాడు. అయితే ఒకటేంటంటే, ఇప్పటి నుంచి ఇప్పుడు ఇది జరుగుతున్నప్పటికీ కూడా కాంగ్రెస్ దాన్ని మళ్ళీ ఎదురు దాడి చేయవచ్చు, మళ్ళీ కాళేశ్వరం లేదా మేడిగడ్డ ప్రాజెక్టు యొక్క లోపాలను బయట పెట్టచ్చు. ఇది రకరకాలుగా, అంటే దాడి ప్రతి దాడి, అంటే ఒక రాజకీయ వాతావరణం, ఒక వేడి అన్నది తెలంగాణలో రాజకీయాల్లో మొదలైంది. ఇక నుంచి వెళ్ళి బహుశా ఎలక్షన్స్ వరకు కూడా ఇటువంటి అనేకమైన సంఘటనలు కూడా జరగచ్చు. అయితే ఒకటి ఏంటంటే, ఇక్కడ కాంగ్రెస్ కానీ బీఆర్ఎస్ కానీ, ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం ఇప్పుడు మేడం చెప్పినట్టు కాంగ్రెస్లో అన్ని లోపాలు ఉన్నాయా, ఉంటే నిజంగానే ప్రజలు రాబోయే ఎలక్షన్స్లో కాంగ్రెస్కు ఓటేసే అవకాశం తక్కువ ఉంటుంది. అట్లా కాకుండా కాంగ్రెస్ పరిపాలన బాగా ఉన్నది, అది ప్రజలకు దగ్గరగా ఉన్నది, ప్రజలు వాళ్ళు కోరుకున్న పరిపాలన కొంతమేర కన్నా కాంగ్రెస్ ప్రభుత్వం లేదా రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఇవ్వగలుగుతున్నారంటే వాళ్ళకి అవకాశం ఉంటుంది. కానీ ఇప్పుడు చూస్తున్న కొన్ని అంశాలలో ప్రభుత్వం ఇప్పుడు 2.5 సంవత్సరాల తర్వాత వాళ్ళు ఏవైతే ఈ 6, అంటే ఇప్పుడు జనాలలో మాట్లాడుతున్న మాట నేను చెప్తున్నాను, నా సొంత మాట్లాడేది, జనాలలో జరుగుతున్న ఒక విధమైన టాకు లేదా ఈ రకరకాల జనాల నుంచి వస్తున్న అభిప్రాయం ఏంటంటే, కాంగ్రెస్ ప్రభుత్వం ఏదైతే 6 వాగ్దానాలు చేసి అధికారానికి వచ్చిందో ఆ వాగ్దానాలను పెద్ద ఎత్తున నిలబెట్టుకోలేదు. ఇప్పుడు దానిలో ఒక బెస్ట్ ఎగ్జాంపుల్ ఏంటంటే, ఇప్పుడు రైతు బంధు అనేది టీఆర్ఎస్లో ఉంటే లేదా బీఆర్ఎస్లో ఉంటే రైతు భరోసా అని వీళ్ళదు కాంగ్రెస్లో. అది ఆ స్కీము టీఆర్ఎస్ గవర్నమెంట్లో 100% సక్సెస్ఫుల్ అయింది. మిగతా స్కీమ్స్ ఎక్కడ ఫెయిల్ అయినా కూడా, అది వాళ్ళు ఎంత ఆర్థిక ఇబ్బందులు ఉన్నా కూడా టీఆర్ఎస్ ప్రభుత్వం, ఈ టీఆర్ఎస్ అందాం ఇంకా బీఆర్ఎస్ పక్క పెడదాం, ఆ ప్రభుత్వం కొంత ఈ అమలు చేసి కొంత చేయగలిగింది. కానీ కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఈ రైతు భరోసా అంటే ఇది పెద్ద విషయం, అన్ని రైతులకు సంబంధించినది, దాదాపుగా కొన్ని లక్షల కుటుంబాలకు సంబంధించిన స్కీము ఎందుకో కాంగ్రెస్ ప్రభుత్వం సరిగా అమలు చేయలేదు. మళ్ళీ ఇవాళ ఏదో మేడిగడ్డ నుంచి వెళ్ళి మళ్ళీ మేము రైతు బంధు, రైతు
బంధు అంటే అది ఒక విధంగా రాజకీయంగా ఇచ్చినట్టుగా రైతులకు ఇచ్చినట్టుగా జనాలు అనుకుంటలేరు. కాబట్టి కాంగ్రెస్ ప్రభుత్వము బీఆర్ఎస్ మీద ఎదురుదాడి చేయడం ఇదంతా కూడా ఒక విషయమైనప్పుడు కూడా వాళ్ళు పరిపాలన పరంగా ప్రజలకు వాళ్ళు ఇచ్చిన హామీలు కానీ పరిపాలన కానీ మిగతా అభివృద్ధి అంశాలు కానీ ప్రజాక్షేమం కానీ ఇవన్నీ కూడా కరెక్ట్గా ఉంటే ఇది ప్రతిపక్షాలు చేసే ఆరోపణలకు బలం ఉండదు. కానీ ఇప్పుడు ఏం జరుగుతుందంటే స్లోగా కాలం గడుస్తున్న కొద్దీ కాంగ్రెస్ ప్రభుత్వం మీద కూడా కొంత తీవ్రమైన ఒక అసంతృప్తి అనేది బయలుదేరింది. అది రాబోయే కాలంలో అది పెద్ద ఎత్తున ఎక్కువ పరిస్థితి కూడా కనబడుతుంది. ఎందుకంటే అంతర్గతంగా కాంగ్రెస్ లో కూడా చాలా అసంతృప్తులు ఉన్నాయి. అది వెంకటస్వామి గారు ఒప్పుకున్నది వాస్తవం. తర్వాత రెండోది ఏంటంటే అనేక విషయాలలో అటు పార్టీ అంతర్గతంగా ఉన్న సమస్యలు ప్రజలకు ఇచ్చిన వాగ్దానాలు రెండు చూసుకున్నప్పుడు కొంత కాంగ్రెస్ ఆత్మరక్షణలో ఉన్నట్టు కనబడుతుంది. కాబట్టి రాబోయే కాలంలో ముఖ్యమంత్రి గారు ఇవన్నీ తట్టుకొని ప్రజలకు దగ్గరై ప్రజలకు బాగా మేలు చేసి ముందుకు పోతాడా అది అంటే రాబోయే కాలంలో ఈ ప్రభుత్వ పరిపాలన తీరుతెన్నులు కాంగ్రెస్ కు దాని పరిస్థితి నిర్ణయిస్తాయి. అపోజిషన్ గా వీళ్ళు ఏ విధంగా ప్రజలను ఆకట్టుకుంటారు, ఏ విధంగా ముందుకు పోగలుగుతారు. అంతకుముందు 10 సంవత్సరాల పరిపాలనలో కాంగ్రెస్ బీఆర్ఎస్ లేదా టీఆర్ఎస్ కేసీఆర్ గారి ముఖ్యమంత్రి దాని పాలనలో కూడా అనేకమైన వైఫల్యాలు, లోపాలు, అనేకమైన ఆరోపణలు చాలా పెద్ద ఎత్తున రావడం జరిగింది. కాబట్టి వాటికి ప్రజల దగ్గరికి పోయి ఏం సమాధానం చెప్తారు? మేము తప్పు చేయలేదు, కరెక్ట్ చేసామని చెప్తారా? చెప్తే ప్రజలు కూడా ఇంత మేరకు స్వీకరించడానికి సిద్ధంగా ఉన్నారు. అయితే ఇక్కడ జీవన్ రెడ్డి అనే సీనియర్ నాయకుడు రావడం వల్ల జరిగింది ఏంటంటే మొన్న నేను 2023 రాజకీయాలలో జరిగిన మార్పు ఏంటంటే మొట్టమొదటిసారిగా నేను ఎలక్షన్లో బాగా పాల్గొన్నప్పుడు నేను కాంగ్రెస్ తరఫున జరిగింది. రెడ్డి కమ్యూనిటీ అనేది మొట్టమొదటిసారిగా టీఆర్ఎస్ కాంగ్రెస్ పెద్ద సపోర్ట్ చేయడం జరిగింది. మొదటిసారిగా నేను అనుకుంటా నాకు 40-45 ఏళ్ళ రాజకీయ అనుభవంలో మొదటిసారి కమ్యూనిటీ బయటకి ఏం చెప్పలేదని కమ్యూనిటీ అంతర్గతంగా పెద్ద ఎత్తున పోరాడి బీఆర్ఎస్ను లేదా టీఆర్ఎస్కు వ్యతిరేకంగా పనిచేయడం జరిగింది. అది ఒక పెద్ద ఎత్తున కాంగ్రెస్ కలిసి ఇచ్చిన విషయం. కానీ ఇవాళ ఆ కమ్యూనిటీ కూడా నేను ఆ కమ్యూనిటీలో కాబట్టి అంతర్గతంగా నాకు తెలిసి ఏం జరుగుతున్నది ఆ కమ్యూనిటీలో కూడా ఒక విధమైన తీవ్ర అసంతృప్తి, నిరాశ, ముఖ్యంగా ముఖ్యమంత్రి మీద నమ్మకం తగ్గిపోవడం అనేది జరుగుతుంది. కాబట్టి రాబోయే కాలంలో మరి ఇవన్నీ పరిణామాలు తీసుకున్నప్పుడు మరి రాజకీయ వాతావరణం ఎటు తిరుగుతుంది, ఏం జరుగుతుంది అనేది రాబోయే కాలంలో ప్రజలే నిర్ణయిస్తారు. ఒకవేళ ప్రభుత్వం బాగా ఉంటే మంచి చేస్తే ప్రజలు ప్రభుత్వం తరఫున ఉంటారు, లేదంటే ప్రతిపక్షం వైపు ఉంటారు. రైట్ మేడం, మీరు చెప్పండి. బీఆర్ఎస్ బహిరంగ సభ పెట్టిన నాడే మేడిగడ్డ సందర్శించి గత ప్రభుత్వం జరిగిన లోపాలను ప్రజలకు విశ్లేషించే క్రమంలో సీఎం రేవంత్ రెడ్డి మరో సభ పెడుతున్నారు. దానిపైనే ఉంటారు సార్. అక్కడ వాస్తవాలు కానీ మాట్లాడుకుంటే పాపిరెడ్డి గారు చెప్పింది చాలా కరెక్ట్. ఎందుకంటారా, బేసిక్ వచ్చిందేమంటే ఆశతో మనం రేవంత్ రెడ్డి గారి కాంగ్రెస్ ప్రభుత్వాన్ని ఎన్నుకున్నాక ఈరోజు కాంగ్రెస్ ప్రభుత్వం వాళ్ళు చేస్తున్న అరాచక ప్రభుత్వాన్ని జనాలలో చాలా అసంతృప్తి వచ్చిన మాట వాస్తవమే. ఇటువంటి అరాచక ప్రభుత్వం ఇంకెన్నాళ్ళు అనేది ప్రజల్లో వ్యతిరేకత కూడా వచ్చింది. ప్రజాస్వామ్యంలో ప్రజల కోసం ప్రజల చేత అనేది ఆలోచించాలి, కానీ ఒక్క మనిషి చేసే నిర్ణయాల మూలంగా యావత్ తెలంగాణ బాధపడుతుందనే విషయం చాలా బాధాకరం. ఈ రోజు వచ్చి చూస్తే మాత్రం సార్ చెప్పిన ఏమంటే ఈ రోజు వాళ్ళు ఇచ్చిన వాళ్ళు ఇచ్చిన గ్యారెంటీలు కానీ 400 అది ప్రతి మాట్లాడుకుంటున్నారు. ఎందుకంటే ప్రభుత్వం ఏదో ప్రజల్లో మాట్లాడతారని జీవితాల్లో ఏదైనా వేస్తారన్న ఉద్దేశంతో వాళ్ళకి కాంగ్రెస్ ప్రభుత్వాన్ని ఎన్నుకోండి. కానీ ఇప్పుడు చూస్తే మాత్రం ముఖ్యమంత్రి మేడం, మీ సిగ్నల్ ప్రాబ్లం ఉన్నట్టుంది సార్. మీరు ఒకసారి మళ్ళీ చెప్పండి. రెండు సభలు ఒకేసారి పెట్టడం అంటే మీడియా అటెన్షన్ని స్ప్లిట్ చేసే స్ట్రాటజీగా చూడొచ్చా? నన్నే అడుగుతున్నారా సార్? మిమ్మల్ని సార్ చెప్పండి. ఇప్పుడు ఒకటి మీ పేరు చెప్పండి. రాజేంద్ర సార్ చెప్పండి. రాజేందర్ గారు, ఇప్పుడు ఈ రాజకీయాలు ఎట్లుంటాయంటే ఎప్పుడు కూడా ప్రతిపక్షం అధికార పక్షం మీద దాడి చేయడం, మళ్ళీ ఎలక్షన్స్ పోయే వరకు ఉన్న అధికార పక్షాన్ని బలహీనపరిచి అది మళ్ళీ అధికారం రావడానికి ప్రయత్నం చేస్తుంది. దానిలో భాగంగానే ప్రతిపక్షం కానీ కేసీఆర్ గారు కానీ
బీఆర్ఎస్ టీఆర్ఎస్ పార్టీ కానీ పనిచేస్తుంటారు, వాళ్ళ నాయకులు కార్యకర్తలు అందరూ చేస్తుంటారు. రెండో వైపు అధికారంలో ఉన్న ప్రభుత్వం లేదా కాంగ్రెస్ కానీ రేవంత్ రెడ్డి గారు కానీ ముఖ్యమంత్రిగా వాళ్ళు ఏం చేస్తారంటే ఉన్న ప్రభుత్వాన్ని కాపాడుకోవాలి. రెండో వైపు ఏంటంటే ప్రతిపక్షంలో ఉన్న ఏవైతే బలహీనతలు కానీ లేకపోతే ప్రతిపక్షం అధికారంలో ఉన్నప్పుడు చేసిన తప్పులు కానీ అవి వాటి వలన జరిగిన నష్టం కానీ రాష్ట్రానికి ఏ విధంగా జరిగింది అనేది వాళ్ళు కూడా ప్రజలు చెప్పుకుంటారు. అయితే ఇవాళ రెండు విషయాలు జరుగుతున్నాయి. ఒకటేమో ప్రతిపక్షంగా కేసీఆర్, అధికార పక్షమైన కాంగ్రెస్ మీద ముఖ్యమంత్రి మీద దాడి, ఇది జగిత్యాల నుంచి బలైంది. ఇదంతా కూడా ఉమ్మడి కరీంనగర్ జిల్లా, పాత కరీంనగర్ జిల్లా. రెండో వైపు ఆ మేడిగడ్డ లేదా కాళేశ్వరం ప్రాజెక్టు, అది నిజంగా అది ఒక విధంగా అది దాదాపు 1,00,000 కోట్ల పైన ప్రాజెక్టు. అది ఇవాళ నిరుపయోగంగా అది పనికి రాకుండా ఉన్నది. అది ఎంతవరకు డ్యామేజ్ అయినది ఇప్పటి వరకు కూడా ఏ ఎక్స్పర్ట్స్ కూడా సరిగా చెప్పడం లేదు. ఇప్పుడు 2 సంవత్సరాల నుంచి నీళ్ళు రావడం లేదు. అదొక పెద్ద వైఫల్యంగా ఇప్పుడు కేసీఆర్ కు అదొక సవాల్గా ఉన్నది. ఒకవేళ నిజంగా మేడిగడ్డ లేదా కాళేశ్వరం ప్రాజెక్టు అది మళ్ళీ రివైవ్ అయ్యి బాగుంటేనేమో ఆయన పరిస్థితి బాగుంటుంది. లేకపోతే మాత్రం తెలంగాణ ప్రజలు ఎప్పుడు కూడా ఆ వైఫల్యాన్ని మర్చిపోరు. ఎందుకంటే అది ఈఎంఐ దాదాపు నెలకు సంవత్సరానికి దాదాపు 12-13 వేల కోట్లు 20 సంవత్సరాల వరకు కట్టాలి ఆ లోన్. కాబట్టి ఇవన్నీ కూడా కొన్ని సమస్యలు ఉన్నాయి. కాబట్టి ఆ సమస్యలను కాంగ్రెస్ కూడా ఎంతవరకు విజయవంతంగా తీసుకుపోయి బీఆర్ఎస్ లేదా కేసీఆర్ ను కొంత బలహీనపరచడానికి ప్రయత్నం చేస్తుంది అన్నది. అంటే ఈ రెండు నేను మళ్ళీ బలంగా నమ్ముతున్నది ఏంటంటే అధికార పక్షము ప్రజాపాలన సక్రమంగా లేక ప్రజల మన్నన పొందకపోతే మాత్రం టీఆర్ఎస్ చేసిన తప్పులన్నీ కూడా మర్చిపోతారు జనాలు. ఎందుకంటే ప్రభుత్వం మీదనే ఎక్కువ ప్రజల యొక్క దృష్టి ఉంటుంది. కాబట్టి ఆ పరిస్థితి రాకుండా చూసుకుంటేనే కాంగ్రెస్ కి మంచిది. అట్లా కాకుండా ప్రతి విషయంలో కూడా వాళ్ళ వైఫల్యాలను కప్పించుకోవడానికి ఎదురుదాడి చేయడం. ఇవరకు నేను చూస్తున్న ముఖ్యమంత్రిగా రేవంత్ రెడ్డి గారు తన పరిపాలన కన్నా కూడా ఎదురుదాడి చేయడంలో విజయవంతం అవుతున్నారు కదా. చాలా రోజులు జరగదు. ఎందుకంటే ఇప్పటికే కాంగ్రెస్ వచ్చి 2.5 ఏళ్ళు అయింది. మీరు ఏం చేస్తున్నారని జనాలు కూడా అడుగుతున్నారు. కాబట్టి ఈ ఎదురుదాడి చేసినప్పటికీ కూడా తన ప్రభుత్వం యొక్క ఏది పాలనను ప్రజారంగంగా ప్రజలలోకి తీసుకుపోయి ప్రజల మెప్పు పొందే ప్రయత్నం ఎక్కువ చేస్తే అటు కాంగ్రెస్ ప్రభుత్వానికి కానీ అటు ఆయనకు రాజకీయ భవిష్యత్తు కూడా బాగుంటుంది. అట్లా కాకుండా కేసీఆర్ తప్పులు చేసింది తెలిసింది కాబట్టి మీ కాంగ్రెస్ ఓట్లు చేసి గెలిపించారు. ఇంకా ఇక 2.5 సంవత్సరాల తర్వాత కేసీఆర్ తప్పులు చేసింది. కేసీఆర్ ఇప్పుడు వాళ్ళేమంటారు, అవునాయమే తప్పులు చేసి ఓడిపోయినా మీరేం చేస్తారు, మీరు అధికారంలో ఉండి మీరు చేసే ఘనకార్యాలు లేదని వాళ్ళు అంటారు. కాబట్టి ఈ రాజకీయ చదరంగంలో ఫైనల్ గా ఎవరంటే చెక్ పెట్టే వాళ్ళు ప్రజలే. ఆ చెక్ ఎవరికి పెడతారు, ప్రతిపక్షానికి పెడతారా అధికార పక్షానికి పెడతారా అన్నది రాబోయే కాలంలో వీళ్ళు వేసే ఎత్తులు పై ఎత్తుల మీద ఆధారపడి ఉంటుంది. రైట్. వెంకటస్వామి గారు, సీఎం బహిరంగ సభ పెట్టడం అంటే ప్రజల దృష్టి మళ్లించడానికా లేకపోతే మీ పార్టీలో జరుగుతున్న డ్యామేజ్ని కంట్రోల్ చేసే స్ట్రాటజీనా, ఏమంటారు సార్? ముందుగా నేను పాపిరెడ్డి గారికి 1-2 వారి లేవనెత్తిన విషయాలను నేను క్లియర్ చేయదలుచు. సార్ చెప్పండి. ముందుగా రెడ్డి సామాజిక